నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఆకాశంలో పౌర్ణమి సందర్భంగా అద్భుతం కనిపించింది. ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం గజెల్ మూన్ అని పిలువబడే అరుదైన పౌర్ణమి గురువారం సాయంత్రం కువైట్ ఆకాశాన్ని ప్రకాశింపజేసిందని చెప్పేసి కువైట్ ఆకాశాన్ని వెలిగించి ఖగోళ శాస్త్ర ప్రియులను తన విలక్షణమైన కాంతితో ఆకర్షించిందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ఈ సంఘటనకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. సంవత్సరంలోనే అత్యంత ఎదురు చూస్తూ ఉన్న ఖగోళ దృగ్విషయాలలో ఒకటిగా ఇది అభివర్ణిస్తూ ఉన్నామని చెప్పేసి ఉత్తర అర్ధగోళంలో ఖగోళ వేసవిలో మొదటి పౌర్ణమిగా ఒక ప్రత్యేకమైన మరియు బంగారపు రంగులో ఇది కనిపించిందని చెప్పేసి ఇది అరుదైన దృశ్యంగా అయితే కేంద్రం ప్రకటించింది. జూలై పౌర్ణమిని గజేల్ మూన్ అని పిలుస్తారని చెప్పేసి గజేల్ అంటే కొత్త సంవత్సరం సమయంతో సమానంగా ఉంటుందని చెప్పి కేంద్రం పేర్కొంది. ఈ ప్రత్యేక చంద్రుని సంవత్సరంలోనే అత్యల్ప పౌర్ణమిలలో ఒకటిగా వర్గీకరించారు. ఈ దృగ్విషయం సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం 6:51 ప్రారంభమయ్యి దాదాపు 10 నిమిషాల పాటు కువైట్ ఆకాశంలో కనిపించింది. సాయంత్రం 6:53 చంద్రోదయం జరిగిందని చెప్పేసి పరిశీలకులు సంధ్యా సమయంలో ఆకాశంలో కనిపిస్తూ ఉన్న బంగారు రంగులో మరియు నారింజ రంగులో ఉన్న చంద్రుని చూసి చాలామంది మంత్రముగ్ధులయ్యారని చెప్పేసి ఆస్వాదించడానికి ఇది వీలు కల్పించిందని చెప్పేసి చంద్రుడు తూర్పు క్షితిజం పైన నెమ్మదిగా పైకి లేచినప్పుడు అది లోతైన నారింజ మరియు వెచ్చని బంగారు షేడ్స్లో కనిపించింది. ప్రస్తుతం కువైట్లోని చాలామంది దీన్ని చూశారని చెప్పేసి సంవత్సరంలో సూర్యుడి నుంచి అత్యంత దూరంలో ఉన్నప్పటికీ భూమికి దగ్గరగా ఉండడం వల్ల చంద్రుడు సాధారణం కంటే పెద్దదిగా మరియు ప్రకాశవంతంగా కనిపించాడు. అలాగే నిన్న సాయంత్రం ఎవరైనా సరే కానీ చంద్రుడిని మీరు చూసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.